హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు దేవీ దేవత ఆకర్షణ మంత్రము, ఈ మంత్రము సమ్మోహన మంత్రము దేవతలను, అధికారులను, శత్రువులను, భర్తను, భార్యను, ప్రపంచంలోని ఏ వ్యక్తినైనా ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. ఈ మంత్రము గురు గోరఖ్నాథ్ చే చెప్పబడిన మహామంత్రము. ఈ మంత్రం చేయడం వలన మనం ఏ మంత్రము జపం చేసినా, ఏ ఉపాసన చేసినా, ఈ మంత్రం మొదట్లో గాని చివరిలో గాని ఒక 108 సార్లు జపించుకుంటే చాలు. ఏ దేవత కోసమైతే మనం జపములు తపస్సులు చేస్తున్నామో ఆ దేవత అతి సునాయాసంగా మనకు వశం అవుతుంది. అదే ప్రకారంగా మన ఇంట్లో మనకు ఆవశ్యకత కలిగిన భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా సరే వశమై మీ మాట వినేలా చేసుకునే మహత్తర శక్తివంతమైన మహామంత్రము. ఈ మంత్రము విధియుక్తంగా చేసుకోవాలంటే 22,000 జపం పూర్తి చేసుకుంటే చాలు. తర్వాత అవసరం వచ్చేటప్పుడు 8 సార్లు గాని 11 సార్లు గాని అభిమంత్రించుకుంటే ఎటువంటి వారైనా సరే వశమై మన మాట వింటారు. లేదా ప్రతిరోజు రోజుకి 108 సార్లు క్రమం తప్పకుండా జపం చేసుకుంటూ ఉంటూ మనకు ఆవశ్యకత కలిగిన వారి యొక్క పేరును తలంచుకుని 8 సార్లు లేక 11 సార్లు మంత్రమును అభిమంత్రించుకుంటే చాలు, వారు మన మాట వింటారు. అటువంటి సమ్మోహన మంత్రము మహాశక్తివంతమైన మంత్రం. గురు గోరఖ్నాథ్ ఈ మంత్రమును ఒక ప్రత్యేకంగానే చెప్పి ఉన్నారు. ఇప్పుడు మంత్రము ఓం హ్రీం హ్రీం ఐం ఐం శ్రీం శ్రీం సమ్మోహనాయ చరాచర వసమానాయ ఫట్. మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రీం ఐం ఐం శ్రీం శ్రీం సమ్మోహనాయ చరాచర వసమానాయ ఫట్. మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రీం ఐం ఐం శ్రీం శ్రీం సమ్మోహనాయ చరాచర వసమానాయ ఫట్. గురు గోరఖ్నాథ్ యొక్క వివరణలో చాలా విపులీకరంగా చెప్పి ఉన్నారు. ఈ మంత్రముకు ఎటువంటి నియంత్రణలు లేవని, ఎవరైనా చేసుకోవచ్చు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఎవరైనా చేసుకోవచ్చు. ఈ మంత్రము పూజా గదిలో తూర్పు అభిముఖంగా కూర్చొని సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ మంత్రం జపిస్తే చాలు, లేక జపించుకుంటూ ఉంటే చాలు, సకల విధమైన సమ్మోహన శక్తులను మనకు అందించి సర్వమును సమ్మోహింపజేసి మనలను వశపరచగల మహాశక్తివంతమైన మంత్రముగా గురు గోరఖ్నాథ్ శాస్త్రమందు అభివర్ణించి ఉన్నారు. దివ్యత్వం స్వరూపులారా, ఎటువంటి సందేహములు లేకుండా ఇటువంటి సహజ మంత్రములు చేసి దేవతలను, మన ఆవశ్యకత కలిగిన మనుషులను మన ఆధీనంలో ఉంచుకునేందుకు ఇది ఒక ఆయుధంగానే భావన చేసి ఉపయోగించుకొని మన మనస్కామ్యములను నెరవేర్చుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలిచి హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక ప్రత్యేకత సంచరించుకోవాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.